గోపాల గోపాల సినిమా టైంలో నీతో మరో సినిమా చేస్తానని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కు మాటిచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మాటిచ్చినట్టుగానే కాటమరాయుడు సినిమాకు అనూప్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు. అయితే పవన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు అనూప్. కాటమరాయుడు పరాజయం వెనుక అనూప్ వైఫల్యం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. అయినా మరోసారి ఛాన్స్ ఇస్తానని అనూప్ కు మాటిచ్చాడట పవన్ కళ్యాణ్. ఈ విషయం తెలిసిన అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే పవన్ గత సినిమాలు కొన్ని వైఫల్యాలుగా నిలిచినా ఆయన సినిమాలన్నీ దాదాపు మ్యూజికల్ హిట్సే. అలాంటిది కాటమరాయుడు పాటలు మాత్రం చాలా నిరాశపరిచాయి. అయినా అనూప్ వైపు పవన్ మొగ్గు చూపుతుండడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. త్రివిక్రమ్తో చేయబోయే సినిమాకు తమిళ సంగీత దర్శకుడు అనిరుద్, ఏఎం రత్నం సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్లుగా ఫిక్స్ అయిపోయారు. ఈ రెండు సినిమాలు కాకుండా మైత్రి మూవీస్ కోసం పవన్ ఓ సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమా సంగీతాన్ని పవన్ అనూప్ చేతిలో పెట్టే అవకాశం ఉంది. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.